హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ ట్రూ వాల్యూలో ఐడెంటిఫై చేసిన ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేయడంలో మేము ఎప్పుడు ఒక అడుగు ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మనకి పరిటాల ఆంజనేయ స్వామి గుడి, ఇప్పుడు మీకు పరిటాల ఆంజనేయ స్వామికి గుడి బ్యాక్ సైడు ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే, మన విజయవాడ హైదరాబాదు హైవే 6 లేన్, మన మీకు వరంగల్ నుంచి కోదాడ దాకా ఆల్రెడీ 6 లేన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ కోదాడ నుంచి గొల్లపూడి వెస్ట్ బైపాస్ దాకా 6 లేన్ చేయబోతున్న. సో మనకి ఎగ్జిస్టింగ్ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఆనుకొని, అంటే మీకు ఇది ఆల్రెడీ 6 లేన్ కాబోతోంది ఇది. అలాగే దీనికి దగ్గరలో జస్ట్ ఒక కోతవేటు దూరంలో ఉన్న పరిటాల విలేజ్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇది ఎంట్రీ పాయింట్. ఇది ఆల్ 40 ఫీట్ ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్. ఎల్పీ నెంబర్ వచ్చి 70% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉండి ఇవాళకి వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్న లొకేషన్ ఇది. సో జనరల్గా ఏంటంటే పార్క్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. జస్ట్ ఇది బ్లాక్ టాప్ రోడ్స్ వేయాల్సి ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, చుట్టూ కాంపౌండ్ వాల్ ఒకటి కట్టవలసి ఉంది. దీంట్లో కరెంట్ లైన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది త్వరలోనే డెవలప్మెంట్స్ అని మొదలుపెట్టి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కొంతమంది సిద్ధపడడానికి కారణం, ఇంకా ఈ పవర్ లైన్ ఎస్టాబ్లిష్ చేయగానే ఇల్లు కట్టుకుందామని సిద్ధపడుతున్నారు. సో ఈ లొకేషన్ ఏంటంటే మీకు ఇక్కడ నుంచి మీకు ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఇన్సైడ్లోకి వస్తుంది. ఐ మీన్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్డుకి మాత్రం ఇన్సైడ్ వస్తుంది. ప్లస్ మీకు పరిటాల్లో కార్గో టెర్మినల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఎరుబాలు నుంచి రైల్వే లైన్ వెళ్తున్న పాయింట్ అదనమాట. మీకు ఆ పరిటాల ఆంజనేయ స్వామికి బ్యాక్ సైడ్ నుంచి ఎరుబాలు నుంచి నంబూరు రైల్వే లైన్ వెళ్తోంది. సో ఈ జోన్లో చూస్తే మీకు ఇది పరిటాల ఎంట్రీ పాయింట్. మీకు బైపాస్ నుంచి ఇప్పుడు మీ ఇటు పాస్ అవుతున్న వెహికల్స్ పరిటాల ఆంజనేయ స్వామి గుడికి రైట్ సైడ్ నుంచి అటు నుంచి ఒక ఎగ్జిస్టింగ్ హైవే ఉంది, పాత హైవే. ఇదేమో న్యూ హైవే ఇది. సో ఈ లేఅవుట్లో మీకు ఇది జనరల్గా ఏంటంటే ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్స్ ఒక 6 ప్లాట్లు ఉన్నాయి. 6లో 2వ నంబర్ ఇది. ఈ 6 ప్లాట్లకి వెనకాల 1వ నంబర్ ఉంది. అది 1955 గజాలు ఉంది. అంటే అపార్ట్మెంట్కి పర్ఫెక్ట్గా సరిపోయే మెజర్మెంట్ ఉంది. అలా లేదండి మాకు ఈ 6 ప్లాట్లు ప్లస్ అది కూడా మాకే కావాలి అనుకుంటే కనుక 2955 గజాలు వస్తుంది. లేదు మీకు జనరల్గా ఈస్ట్ ఫేసింగ్ ఒక 6వ నంబర్ ప్లాట్ 150 గజాలతో కలిపి 1955 గజాలు తీసుకుంటానంటే కనుక మీకు అపార్ట్మెంట్కి ఈస్ట్ ఎంట్రీ ఇస్తూ సౌత్ ఎంట్రీ ఈస్ట్ ఎంట్రీస్తో మీకు ఒక నుంచి ఎంట్రీ పక్క నుంచి ఎగ్జిట్ పెట్టుకునేలాగా సూపర్గా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోదగిన లొకేషన్లో ఇది ఉంది. జనరల్గా ఏంటంటే ఇక్కడ ప్రైసింగ్ విషయానికి వస్తే, అంటే మీకు ఈ 6 ప్లాట్ల డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేయాలనుకుంటే 250 గజాలు ఇది అటు పక్క సౌత్, ఇది ఈస్ట్ కార్నర్ ప్లాటు. అలాగే అక్కడి నుంచి 3, 4, 5, 6 మాత్రం 150 గజాల ఎక్స్టెంట్స్ అనమాట. దీనికి సంబంధించిన లేఅవుట్ డీటెయిల్స్ కానివ్వండి, లేదా మెజర్మెంట్ డీటెయిల్స్ కానివ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ పెడితే ఈ లేఅవుట్ ప్లస్ దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అవన్నీ మీకు షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ప్రైసింగ్ విషయానికి వస్తే ఏంటంటే దీంట్లో ఆల్రెడీ 17,000 అలా జరుగుతోంది. కానీ ఇక్కడ మీకు ఈ బల్క్గా తీసుకుంటే కనుక 15,000 రూపాయలకే రావడానికి అవకాశం ఉన్న లేఅవుట్ ఇది. ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు పర్చేజ్ చేసుకుని లాంగ్ టర్మ్, అంటే మీకు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్లో రూపాయికి రూపాయి, ₹2 రావడానికి అత్యద్భుతమైన అవకాశం ఉన్న జోన్ కాబట్టి దీన్ని మీకు ఇది రికమెండ్ చేస్తున్నాను. ఈ లేఅవుట్ పేరు మారుతి విహార్ అండి. సో అలాగే ఇది ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్, 70% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్న అద్భుతమైన, అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోదగిన లొకేషన్ అనమాట. సో దీంట్లో డీటెయిల్స్ కోసం ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు కావాలన్నా, లేదంటే మీవి ఏమన్నా రీసేల్ చేయాలన్నా కూడా ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.